హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిkamrutam. ఈరోజు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి 5 నిమిషాల్లో న్యాచురల్గా హోమ్మేడ్ లిప్ బామ్ని తయారు చేసుకుందామండి. ఇది చాలా సేఫ్. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, అలానే మగవాళ్ళు ఆడవాళ్ళు అలా ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేయొచ్చు. 100% సేఫ్ లిప్ బామ్. చూశారు కదా, నేను ఒకసారి అప్లై చేసి కూడా చూపిస్తున్నాను. ఇది చాలా షైన్ అవుతూ పింక్ కలర్లో వస్తుందన్నమాట. ఇది వింటర్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవడం కోసం మనము ఇక్కడ ఇలా ఫ్రెష్ బీట్రూట్ని ఒకటి తీసుకోవాలి. నేను మీడియం సైజ్ బీట్రూట్ని ఒకటి తీసుకున్నాను. దీన్ని చక్కగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక చాకు తీసుకుని దీని తొడుమల్ని కట్ చేసుకోవాలి. ఇలా తొడిమలు కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తీసుకుని దీని స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక చాకు తీసుకుని దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బీట్రూట్లో ఉండే న్యాచురల్ రెడ్ కలర్ డార్క్ లిప్స్కి లైటన్ చేసి మంచి రోజీ పింక్ కలర్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ లిప్స్కి మంచి రోజీ పింక్ కలర్ ఇవ్వడమే కాకుండా మాయిశ్చర్ ఇంకా నరిష్ కూడా చేస్తుంది. బీట్రూట్ని స్లైస్గా కట్ చేసుకుని రిఫ్రిజిరేటర్లో ఒక ఫ్యూ మినిట్స్ ఉంచి తర్వాత తీసి మన లిప్స్ మీద రబ్ చేసుకుని ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఒక 15-20 మినిట్స్ దాన్ని అలానే ఉంచుకొని వాష్ చేసుకున్నట్లయితే మీరు ఇన్స్టెంట్గా మీ పెదాలు అనేవి లైటన్ అయ్యి రోజీ పింక్ కలర్లో రావడం గమనిస్తారు. అది అంత బాగా ఇన్స్టెంట్గా కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, 1 మినిట్ నేను ఈ బీట్రూట్ని కట్ చేయడం వల్ల నా చేతులంతా పింకిష్గా అయిపోయాయి. ఇంత న్యాచురల్ కలర్ని ఇస్తుందన్నమాట ఈ బీట్రూట్. సో అందుకని ఈ బామ్ తయారు చేయడానికి మనం ఈ బీట్రూట్ని యూస్ చేస్తున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న స్లైసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవడం అయిపోయింది. చూశారు కదా, ఇలాగా పేస్ట్ లాగా రెడీ అయింది. ఇది మిక్సీ చేసుకునేటప్పుడు మనం వాటర్ కానీ ఏది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓన్లీ బీట్రూట్ని మాత్రమే మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ని ఈ బౌల్లోకి వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పల్ప్ని మొత్తం ఈ క్లాత్లోకి వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం మనం బీట్రూట్ని స్లైసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని తీసుకున్నాం కదా, అలా కాకుండా ఒక గ్రేటర్ యూస్ చేసి గ్రేట్ చేసుకుని కూడా మీరు బీట్రూట్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. బీట్రూట్ పల్ప్ని ఈ క్లాత్లో వేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా చేసి ఇట్లా చేత్తో గట్టిగా పిండుకుంటే మనకి అందులో ఉన్న జ్యూస్ మొత్తము బౌల్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలోకి ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇది మెజర్ చేసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ అనేది 6 టేబుల్ స్పూన్స్ ఉంది. సో దానికి సగం క్వాంటిటీలో మనం ఈ ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్లోకి ఈ నెయ్యి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. మనం ఇలా ఎంతసేపు కలిపినా సరే ఇది సరిగ్గా మిక్స్ అవ్వవన్నమాట. ఇప్పుడు ఇవి రెండు చక్కగా మిక్స్ అవ్వాలి అంటే డబల్ బాయిలర్ మెథడ్ని యూస్ చేసి వీటిని మిక్స్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో సగం దాకా నీటిని పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఆవు నెయ్యి మిశ్రమాన్ని దీని లోపల పెట్టుకుని ఇలా ఒక స్పూన్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్నే డబల్ బాయిలర్ మెథడ్ అని అంటారు. డైరెక్ట్గా హీట్ మీద మనం పెట్టకుండా వేడి నీటిలో పెట్టి మనం వేడి చేసుకోవాలి. ఇది చేసినంతసేపు స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచి చేసుకోవాలి. ఇది గ్రాడ్యువల్గా కరగడం స్టార్ట్ అవుతుంది. మనం ఉపయోగించిన నెయ్యి వల్ల ఈ బీట్రూట్ జ్యూస్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. ఈ గీ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ జ్యూస్ అనేది థిక్గా అయినప్పుడు మనం ఇక స్టవ్ ఆపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది థిక్గా అయింది. నెయ్యి కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి బాగా కరిగిపోయినాయి కదా, చూస్తున్నారు కదా, చక్కగా రెండు ఈవెన్గా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఒక చిన్న కంటైనర్ తీసుకున్నాను. దీనిలోకి స్పూన్ సహాయంతో కొద్దిగా మనం తయారు చేసుకున్న లిప్ బామ్
మొత్తాన్ని ఇందులో వేసుకొని పెట్టుకోవాలి. ముందు చెప్పినట్లుగా ఈ లిప్ బామ్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుకోవచ్చు. అలానే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం దీనిలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏదీ వాడలేదు. న్యాచురల్గా మనం కలర్ కోసం బీట్రూట్ని యూజ్ చేసాము. అలానే మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచడం కోసం నెయ్యిని ఉపయోగించాము. ఈ నెయ్యి మాయిశ్చర్ని లాక్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్లో మనకి ఎన్ని రకాల మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉన్నప్పటికీ నెయ్యితో సమానమైన మాయిశ్చరైజర్ అనేది ఉండనే ఉండదు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా సరే, ముఖ్యంగా చలికాలంలో పెదాలు బాగా డ్రైగా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో నేతిని కొద్దిగా తీసుకుని పెదాలకి అప్లై చేసుకున్నట్లయితే పెదాలు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చాలా సాఫ్ట్గా తయారైపోతాయి. కంటైనర్లో వేసుకున్నాక ఇంకా కొద్దిగా లిప్ బామ్ మిగిలింది. దాన్ని నేను ఎంటీ వాజిలిన్ డబ్బా ఉంటే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇలా ఒక మీడియం సైజ్ బీట్రూట్ను యూజ్ చేసి మనం ఇలా 2 చిన్న చిన్న కంటైనర్స్లో లిప్ బామ్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ లిప్ బామ్ని మనం బయట ఉంచేసినా సరే గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మనము బయట పెట్టినా కానీ చలికాలంలో నెయ్యి పేరుకుపోతుంది కదా, అలానే ఇందులో నెయ్యి కూడా ఉండడం వల్ల ఇది పేరుకుపోతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అది తొందరగా గట్టిపడుతుంది. సో ఈ లిప్ బామ్ని మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడే ఉపయోగించుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. బయట ఉంటే ఇది 1 వీక్ వరకు, అలానే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా న్యాచురల్గా హోమ్ మేడ్ లిప్ బామ్ తయారైపోయింది. చిన్నపిల్లలు జనరల్గా నోట్లో పెట్టుకుంటారు అన్న భయంతో మనం ఎటువంటి లిప్ బామ్ అప్లై చేయం కదా. ఇది వాడడం వల్ల వాళ్ళు ఒకవేళ నోట్లోకి తీసుకున్నా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇవి న్యాచురల్గా మనం ఇంట్లో జనరల్గా యూజ్ చేసే ఐటమ్స్ కాబట్టి సో 100% సేఫ్ అనమాట. ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా అప్లై చేసుకుని చేతి మీద చూపిస్తాను. చాలా కొద్ది క్వాంటిటీ తీసుకుని అప్లై చేసుకున్నా సరే చూసారు కదా, చాలా షైనింగ్గా మంచి కలర్ పింకిష్గా కనిపిస్తుంది. సో ఇది మీరు కూడా వాడి మీ లిప్స్ని ఈ వింటర్లో న్యాచురల్గా కాపాడుకోండి. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.